రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో వెలుగులోకి మరికొన్ని సంచలన విషయాలైతే బయటపడ్డాయి. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ తోనే కాకుండా మరొక మహిళతో కూడా ఇతనికి సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది. ఒకసారి దీనికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయో మనం డీప్ గా చూద్దాం. సో ఈయన మానసిక పరిస్థితి ఇవన్నిటి మీద కూడా ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఇతను ఏ రకంగా మహిళా ట్రైనీ ఐపీఎస్ ని వేధించాడో కూడా అవన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇటుపక్క మరొక మహిళతో సంబంధం ఉందని చెప్పేసి ఒక విషయం అయితే బయటపడింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. సో తెలిసిందే ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి అతను మహిళా ట్రైనీ ఐపీఎస్ ని వేధించాడని చెప్పేసి అతని మీద కేసు నమోదు అవ్వడం, అతను అకాడమీ నుంచి సస్పెండ్ అవ్వడం, ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ప్రిజనర్ గా అయితే ఉండడం జరిగింది. పోలీసులు కస్టడీ కూడా అతన్ని కోరే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ కేసు అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అయితే ఇతనికి సంబంధించి చాలా అంటే చాలా విషయాలైతే బయటపడుతూ ఉన్నాయి. సో ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ అతను చాలా లైంగికంగా వేధించాడు, కొట్టాడు, ఇవన్నీ చేయడం జరిగింది. ఆమె ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఆమెకు మెడికల్ టెస్ట్ నిర్వహించినప్పుడు ఆమె ఒంటి మీద గాయాలున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇలా ఇతనికి అగెనిస్ట్ గా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా ఉండింది. అంటే ఆమె మెడికల్ రిపోర్ట్ కావచ్చు, అలాగే ఇతని సహచరులు కూడా చాలా మంది ఇతనికి అగెనిస్ట్ గానే ఇతను ఇటువంటి బిహేవియర్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. అధిక కోపం, మానసిక పరిస్థితి బాలేకపోవడం, చాలా పొసెసివ్‌నెస్ కలిగి ఉన్నాడని చెప్పేసి ఇటువంటి కామెంట్స్ వాళ్ళ సహచరులు కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పారని చెప్పేసి కూడా మనకు వార్తలైతే అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మొన్న కూడా ఇతనికి సంబంధించి ఫోన్ చాట్ ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే చాలా మంది అమ్మాయిలతో ఇతని సన్నిహిత్యం ఉందని చెప్పేసి ఒక వార్త వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో అలా చాలా మంది అమ్మాయిలతో ఇతను చాట్ చేసేది. అంటే అది చాట్ నార్మల్ చాటా లేకుంటే ఇదా అని చెప్పేసి అది ఇంకా కన్ఫర్మేషన్ అయితే తెలియదు గానీ, సో చాలా మంది మహిళలతో ఇతను చాట్ చేసినట్టుగా కూడా గుర్తించినట్టుగా కూడా మనకు వార్తలైతే అందాయి. అయితే ఈ నేపథ్యంలో ఇతనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇతను అశోక్ నగర్‌లో ఒక ఐపీఎస్ సంబంధించిన కోచింగ్ తీసుకుంటూ ఉన్నాడు. సో అక్కడ రూమ్‌లో తనిఖీ చేయడం అయితే జరిగింది పోలీసులు. అయితే ఆ తనిఖీల్లో 2 లవ్ లెటర్‌లు, ఒక కత్తి ఈ రెండిటిని కూడా స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఆ లవ్ లెటర్‌లు చూసుకుంటూ వస్తే అందులో పేర్లు డిఫరెంట్‌గా ఉండడంతో పోలీసులకు కాస్త డౌటొచ్చేసింది. సో వాళ్ళు ఇంకాస్త డీప్‌గా ఎళ్లి ఆరా తీయడం మొదలుపెడితే అందులో ఉన్న పేర్ల దాని ప్రకారం చూసుకుంటూ వస్తే ఇతనికి మరొక మహిళతో సంబంధం ఉందని చెప్పేసి తేలింది. సో ఆ మహిళ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మహిళ 2014లోనే ఆమెకు వివాహం అయితే అయింది. అయితే 2023 నుంచి భర్తకైతే దూరంగా ఉంటుంది. తన బాబుతో అయితే కలిసి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇతను ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇతను ఆమెకు సలహా కూడా ఇచ్చాడు. ఇలా ప్రైవేట్ ఉద్యోగం మానేసి ఇట్లా ఐపీఎస్ అన్న ఐఏఎస్ కోచింగ్ తీసుకో బాగుంటుందని చెప్పేసి అశోక్ నగర్‌లోనే ఐఏఎస్ అకాడమీలో చేర్పించడం అయితే జరిగింది. సో తర్వాత ఇతను ఆమెతో లివ్ ఇన్‌లో ఉందామని చెప్పేసి ప్రయత్నం అయితే చేశాడు. అయితే ఆమె అందుకు నో చెప్పింది. లేదు ఇంకా నా హస్బెండ్‌తో నాకు లీగల్‌గా అయితే డైవర్స్ అయితే అవ్వలేదు. సో అప్పటి వరకైతే నేను లివ్ ఇన్‌లో ఉండేది లేదు అని చెప్పేసి ఆమె తెగేసి చెప్పేయడం జరిగింది. దాంతో ఆహ్, ఆమె తన రూమ్‌లో ఉండడం జరిగింది. ఇతను తిన రూమ్‌లో ఉండడం జరిగింది. అయితే అలా ఆహ్, ఈ ఈ న్యూస్ అయితే ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది. అయితే ఇతను మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని వేధించారు గదా! ఈ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఒకసారి ఫిబ్రవరిలో ఈ మహిళని కలవడం అయితే జరిగింది. ఇతని బిహేవియర్ గురించి ఇతను ఎంత కోపము, ఎంత మానసికంగా టార్చర్ చేస్తాడు, ఎంత ఫిజికల్‌గా టార్చర్ చేస్తాడు అవన్నీ కూడా ఆమె చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఆ మహిళ కూడా ఇక ఇతనికి దూరంగా ఉండడం బెటర్ అని చెప్పేసి అప్పటినుంచి కూడా ఇతన్ని దూరం పెట్టేసి దూరంగా ఉండడం అయితే జరిగింది. సో అలా ఇప్పుడు ఇతనికి సంబంధించిన ఈ న్యూస్ కూడా బయట వైరల్ అయితే అయిపోతుంది. అంటే ఇతని కేసు మొదటి నుంచి కూడా చూసుకుంటూ వస్తే ఎంతో ఇన్స్‌పిరేషనల్ జర్నీ అందరూ కూడా ఫాలో అయ్యారు. ఇతన్ని మెచ్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేయడం అయితే జరిగింది. అతని పట్టుదలను చూసి. కాకపోతే ఇప్పుడు అతని పరిస్థితి మారిపోయింది. అతను తన కెరీర్‌ని తన చేతులారా పోగొట్టుకున్నట్టుగా కూడా అర్థమైపోతుంది. సో ఇంత కష్టపడి పైకొచ్చాడు. ఐపీఎస్ అవి ఆహ్, ఎగ్జామ్స్ క్లియర్ చేసేసి ఐపీఎస్ ట్రైనింగ్‌లో కూడా ఉన్నాడు. ఇంకొన్ని మంత్స్ అయితే అతను ఐపీఎస్‌గా డ్యూటీ ఎక్కుతాడు. ఇటువంటి తరుణంలో తను ఇటువంటి వ్యవహారాలకు దిగడంతో కంప్లీట్‌గా తన కెరీర్‌నయితే పోగొట్టుకున్నాడని చెప్పేసి చెప్పుకోవాలి. అలా మహిళా ట్రైనీ ఐపీఎస్‌ని వేధించడమే కాకుండా ఇంకొక మహిళతో కూడా అతను సంబంధం పెట్టుకునే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు అతనికి సంబంధించిన ఇలాంటి విషయాలు రోజుకోటి వెలుగులోకి రావడం అయితే మనం చూస్తూ ఉన్నాం. సో మరి
ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇప్పుడైతే ప్రజెంట్ అతను చెంచల్గూడ జైల్లో రిమాండ్ ప్రిజనర్ గా ఉన్నారు. అతను కోర్టుకు క్వాష్ పిటిషన్ వెళ్ళినప్పటికి కూడా ఇప్పటి వరకు అది విచారణకు కూడా రాలేదు. అసలు క్వాష్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్ గా దానికి అగ్నిస్ట్ గా ఆధారాలు అయితే ఉన్నాయి. అటు పక్క మహిళా ట్రైనీ ఐపీఎస్ సంబంధించిన మెడికల్ రిపోర్ట్ కావచ్చు, ఆమె దగ్గరున్న ఎవిడెన్స్ కావచ్చు, అలాగే ఇతని సహచరులు కూడా ఇతని బిహేవియర్ పట్ల కూడా వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు ఇన్వెస్టిగేషన్ లో. ఇతను ఇట్లాంటి కోపం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి చాలా మంది సహచరులు ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా వాళ్ళ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలినట్టుగా కూడా సమాచారం అందింది. ఇలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే ఇటు ఉదయ్ కృష్ణారెడ్డికి అగెన్స్ట్ గా అయితే ఉంది. మరి చూద్దాం ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుందో. మరి ఇప్పుడు కస్టడీకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి కస్టడీలో ఇంకా ఎటువంటి విషయాలు బయటపడతాయో ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాలి. ఏదేమైనా ఉదయ్ కృష్ణారెడ్డికి అయితే రోజు రోజుకు ఉచ్చు బిగుస్తుంది ఈ కేసులో. మరి ఎక్కడి వరకు వెళ్తుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.